సో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2025 అనేది ఫస్ట్ టైం మన తెలంగాణలో, అది కూడా మన హైదరాబాద్లో జరిగింది. సో వచ్చారు మీరు ఇక్కడికి, ఏ విధంగా అనిపిస్తుంది? నేను యాక్చువల్‌గా నవీన్ గోల్డ్ మీ అందరికి తెలిసిన వ్యక్తిని. నేను కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అమ్మా. ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రోగ్రామ్ చేయడానికి మేము ఒక 1 మంత్ నుంచి కష్టపడ్డాము. బట్ ఇది ఉద్దేశ్యం ఏంటి అంటే, ఎక్కడో అమెరికానే అద్భుతం కాదు, మన భారతదేశం కూడా, మన భారతదేశం తెలంగాణ కూడా అద్భుతమైన గని కాబట్టి ఇక జరగాలి, జరిగితే మన తెలంగాణ మొత్తం గొప్పతనం ఉంటుందని చెప్పేసి మల్లారెడ్డి గారు, దీని ఫౌండర్ గారు ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అసలు చరిత్రాత్మకం. చాలా మంది చేయరు. అంటే నేను ఇంత స్థాయిలో ఉన్నాను అక్కడే చేయాలనుకుంటా. బట్ తెలంగాణలో పుట్టిపోయిన ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మల్లారెడ్డి గారు తెలంగాణ గడ్డపైన అభివృద్ధి చెందిన హైదరాబాద్లో, ప్రపంచానికి తీసిపోని విధంగా ఉన్న హైదరాబాద్లో ప్రపంచం మొత్తం రావాలి అన్న కాన్సెప్ట్తో ఈరోజు దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది భావితరాలకు కూడా ఒక ఉదాహరణ. నేను ఎక్కడున్నా, ఏ ఖండంలో ఉన్నా కూడా నా దేశాన్ని మర్చిపోకూడదు, నా మట్టిని మర్చిపోకూడదు అన్న కాన్సెప్ట్తో తయారు చేశాను ఇది. కాబట్టి అద్భుతంగా సక్సెస్ అయింది. రేపు ఇంకా అద్భుతంగా సక్సెస్ కాబోతుంది. ఇలాంటి ఆలోచన ఇచ్చిన మల్లారెడ్డి గారికి ఆ భగవంతుడు ఎప్పుడు ఆరోగ్యాలు ఇస్తూ ఇలాంటి మల్లారెడ్డిని ఇంకా 100 మంది తయారు చేసే శక్తిని అమ్మవారిని కేర్ చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. సార్ అంటే ఇప్పుడు జీటీఏ వాళ్ళు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నింట్లో ముందుంటున్నారు, అన్ని ప్రోత్సహిస్తున్నారు. సో అది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అది చాలా అద్భుతం. అంటే మట్టిలో మాణిక్యాలని బయట తీయడానికి ఒక వేదిక పరిచయం అయింది. ఎన్నో వేదికలు ఉండే ఉంటాయి కానీ అవి దేశం మట్టిగా ఉన్నాయి. ఇలాంటి అంతర్జాతీయ స్థాయిలో వేదికలు హైదరాబాద్లో రావడం, తెలంగాణలో ఉన్న మట్టిలో మాణిక్యాలని బయట తీయడం ఇప్పుడు చూసాము. ఎంతమంది అద్భుతమైన కళాకారులు డ్యాన్స్ చేశారు. అలాంటివన్నీ యూట్యూబ్లో కూడా చూడలేదు, బట్ వాళ్ళని పరిచయం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మట్టిలో మాణిక్యాలు బయటకు వచ్చి ప్రపంచానికి ఒక వెలుగునిస్తానని చెప్పి ఈ ప్రోగ్రామ్ ద్వారా మాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్కి మీరు వచ్చారు. సో ఏ విధంగా అనిపిస్తుంది? సూపర్ అండి, చాలా బాగుంది. అండ్ మేము ఏ తరపు నుంచి వచ్చామంటే ఉమెన్స్ ప్రైడ్ అడ్వకేట్స్ తరపు నుంచి వచ్చాము. ఐఎమ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఐల్ బి టేకింగ్ కేర్ ఆఫ్, ఐఎమ్ అన్ ఐపీ అటార్నీ. ఐల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఫైలింగ్స్ ఆఫ్ పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, యోయో టీవీ కూడా ట్రేడ్ మార్క్ చేయాలి. సో ఆ ప్రొఫెషన్ నాది. అండ్ ఇంత పెద్ద కన్వెన్షన్లో గ్రూప్లో మెంబర్ అయినందుకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఉమెన్ అడ్వకేట్స్ గ్రూప్ మాది. 14 members డైరెక్టర్స్ ఉన్నాము. అండ్ వీఆర్ 108 members. 108 members తోటి ఒక ఉద్యమం లాగా మేము స్టార్ట్ చేస్తాం. దాంట్లో మేము జీటీఏలో మెంబర్ కావడం హ్యాపీగా అనిపిస్తుంది. సో జీటీఏ వాళ్ళు ఇంత పెద్ద కన్వెన్షన్ ని మన హైదరాబాద్ లో చేశారు. ఓకే, మేము వాళ్ళకి లీగల్ అడ్వైజర్స్ అండి. మేము మా దాంట్లో 108 members ఉన్నాం. సో 108 ఉమెన్ అడ్వకేట్స్ అందరం దాంతో అసోసియేట్ అయి ఉన్నాం. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఇలాంటి పెద్ద పెద్ద సమ్మిట్స్ అన్ని కూడా అబ్రాడ్స్ లో పెట్టుకుంటారు. యాక్చువల్గా దిస్ ఈస్ టు సర్వ్ పీపుల్. లైక్ అంటే లేని ఉమెన్స్కి కానీ, చిల్డ్రన్స్కి కానీ, ఎవరైనా మనం ఏమైనా చేయాలంటే అందరూ హెజిటేట్ చేస్తారు. లైక్ వీ డోంట్ నీడ్ టు హెజిటేట్, యూ కెన్ కమ్ టు అస్, వీఆర్ హియర్ టు సాల్వ్ యూ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్.